మహేష్ గారు, ఒక రాజకీయ నాయకుడు అంటే ఎన్నికల సమయంలో డెఫినెట్గా టికెట్ కావాలి ఆశిస్తారు. సరే, ఎమ్మెల్యే అవుతారా లేదనేది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ టికెట్ ఆశించడం అనేది జరుగుతుంది. ఆ పార్టీలో టికెట్ రాలేదంటే వెంటనే మరో పార్టీలోకి వెళ్ళిపోవడం, ఈ పార్టీని ఏదో ఒక విధంగా టార్గెట్ చేయడం, ఇవి జరుగుతూ ఉంటాయి. మీరు కూడా కేవలం మీకు టికెట్ రాలేదనే వెళ్ళిపోయారా? కారణం ఏంటి? ఈశ్వర్ గారు, నేను మార్చ్ 16వ తారీఖు నుంచి ఏమేమి మాట్లాడాలి అనేది అందరూ కూడా చూడొచ్చు. ఓకే. జనసేన పార్టీ ఉనికి ఉండాలి, రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ జెండా ఎగరాలి, గాజు గ్లాస్ గుర్తుండాలి, పశ్చిమ నియోజకవర్గంలో బలంగా పనిచేశాను కాబట్టి నాకు టికెట్ ఇస్తే బాగుంటుంది, నాకు ఇస్తాననే వాగ్దానం చేశారు కాబట్టి నాకు టికెట్ ఇవ్వాలని మాట్లాడా. పోనీ నాకు టికెట్ ఇవ్వాల, రాజధాని ప్రాంతంలో ఎక్కడైనా జనసేన పార్టీ వాళ్ళకి టికెట్ ఇచ్చారా? దీనికి సమాధానం చెప్పమనండి. జనసేన పార్టీలో ఉన్న కాపు నాయకత్వానికన్నా పోనీ అసెంబ్లీ సీట్ ఇచ్చారా ఉమ్మడి కృష్ణా జిల్లాలో? దీనికి సమాధానం చెప్పమనండి. పోనీ కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఎక్కడైనా సరే జనసేన పార్టీ తరఫున పనిచేసిన ఒక్క కాపు నాయకుడికైనా టికెట్ ఇచ్చారా? పోనీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం ఎవరికైనా సరే టికెట్ ఇచ్చారా? ఇవి కదా నేను ప్రశ్నించింది, ఇది కదా నేను లేవనెత్తినటువంటి అంశం. జనసేన పార్టీ ఉనికి ఎక్కడ? కృష్ణా గుంటూరు జిల్లాల్లో. ఈ పార్టీ నాయకత్వాన్ని ఎందుకు విస్మరించారు? ఈ పార్టీలో నాయకులకు ఎందుకు టికెట్ ఇవ్వట్లేదని కదా నేను మాట్లాడింది. దానికి సమాధానం చెప్పకుండా టికెట్ ఇవ్వలేదని ఇంకోటి మాట్లాడడం కాదు. ఈరోజు మాకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి, వాగ్దానం ఇచ్చి, పవన్ కళ్యాణ్ గారు ఇంటికి పిలిచి రెండో జాబితాలో నీ పేరు ప్రకటిస్తామని చెప్పి ఎందుకు ప్రకటించలా? ఎందుకు ప్రకటించలా? బీసీ సామాజిక వర్గానికి నేను కలిశానండి, తర్వాత కలిశాను నేను. సార్, టికెట్ భారతీయ జనతా పార్టీకి వెళ్తుందని పేపర్లో వస్తుంది, ఎందుకు ఇలా జరుగుతుంది? సీటు నన్ను పనిచేసుకోమన్నారు కదా, మరి నేను ఇంట్లో నా భార్యని కూతురుని కూడా ప్రచారానికి తీసుకొచ్చా, ప్రచార వేగం పెంచా, ఇప్పుడేంటి ఇలా అంటున్నారంటే, మహేష్, భారతీయ జనతా పార్టీ నుంచి కొద్ది ఒత్తిడి ఉంది, నేను కైకులూరు టికెట్ వాళ్ళకి ఇచ్చి వెస్ట్ సీటు మనకు ఉండేలా మాట్లాడతానన్నారు. మరి నమ్మాం. రెండో రోజు మళ్ళీ వెళ్ళాం. రెండో రోజు వెళ్తే మహేష్, కైకులూరు టికెట్ వాళ్ళకి ఇచ్చి వెస్ట్ సీట్కి ఇంకా టిక్కు పెట్టలేదు, చొక్క పెట్టాను అన్నారు. టిక్కు పెడతాం, చొక్క పెట్టడం ఏంటి సార్? మనకి సీట్ ఉందా లేదా అని మాట్లాడాను. టిక్కు పెట్టడం, చొక్క పెట్టడం ఏంది? ఎవరు పెట్టాలా టిక్? ఎవరు పెట్టాలా చొక్క? ఎవరు పెట్టాలి? మరి ఆ టిక్కుకి చొక్కకి మధ్య ఎందుకు తేడా అనేది వాళ్ళే చెప్పాలండి సమాధానం. ఆ టిక్కు పెడతానికి చొక్క పెడతానికి ఏంటి? వీళ్ళకి ఏమైనా సూట్ కేసులు వస్తాయనా? అంటే సుజనా చౌదరి గారు ఇంకా క్యాష్ పంపించకపోతే చొక్క పెడతారు, ఆయన క్యాష్ పంపిస్తే టిక్కు పెడతామన్న దానికి ఆయన చెప్పిన మాటే ఇది. ఈశ్వర్ గారు నేను చెప్పిన మాట కాదు, ఇది ఆయన చెప్పిన మాటే. ఎప్పుడు చెప్పారు సార్? ఆయన చెప్పిన మాటే. మొదటేమో తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే జలీల్ ఖాన్ గారిని పిలిచారు, ఆ తర్వాత ఒక్కలగడ్డ భాస్కర్ రావు గారిని పిలిచారు, మధ్యలో మూడో వ్యక్తిని పిలిచారు, సుజనా చౌదరి గారిని పిలిచారు. నిజంగా నన్ను పని చేసుకోమని చెప్పారు, నా భార్య కూతురుని బయటికి తీసుకొచ్చా, ప్రచార వేగం పెంచా, అయినప్పటికీ కూడా మీరు ఇవన్నీ ఎందుకు చేశారు? టికెట్ ఏదో రకంగా అమ్మేయాలనే కదా మీరు. నాలాంటి నిబద్ధత మరి క్రమశిక్షణతో పనిచేసినటువంటి వ్యక్తుల్ని గొంతు కోసేటువంటి క్రమంలో మీరు నమ్మించి మోసం చేసిన ప్రక్రియ ఇదంతా. అంటే మీకు డబ్బులు ఎవరిస్తే వాళ్ళకి టికెట్ ఇచ్చేస్తారా? ఒకళ్ళగడ భాస్కర్ రావు గారిని డబ్బులు చూపించమన్నారు, నేను ఆయనతో మాట్లాడా, 20 కోట్ల రూపాయలు డబ్బులు చూపించమని చెప్పారంటే ఆయన్ని. ఈ మాట నిజం. అట్లాగనే సుజనా చౌదరి గారిని ఎంత అడిగారో వీళ్ళు కాదు. మీరు అంత ఖర్చు పెట్టగలరా? సుజనా చౌదరి నేను రెండు ప్రశ్నలు అడుగుతా. ఒకటి, సుజనా చౌదరి ఖర్చు పెట్టినంత మీరు ఖర్చు పెట్టగలరా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీ పార్టీలో మీ నియోజకవర్గంలో ఉన్నోళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు సుజనా చౌదరికి సపోర్ట్ చేస్తారు కదా, వెళ్తారు కదా జనసేనలో ఉన్న వాళ్ళందరూ కూడా. మరి నేను ఒక డైరెక్ట్ ఇంకో ప్రశ్న కూడా అడగాలనుకున్నా. ఒకవేళ డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నటువంటి సుజనా చౌదరి ఏదో సూట్ కేసులు ఇచ్చారో ఏమిచ్చారో, ఆ టిక్ని ఆ ఫుల్ స్టాప్ని వాడుకున్నారో ఏదో చేశారనుకున్నాం. మీలాంటి నాయకులను కూడా కొనొచ్చు కదా, చాలా చోట్ల అదే కదా జరిగింది జనసేనలో. మరి మీకేం అలాంటి ఆఫర్ రాలేదా? చాలా మంచి ప్రశ్న అడిగారండి, చాలా మంచి ప్రశ్న అడిగారు. సుజనా చౌదరి గారు ఖర్చు పెట్టినంత నేను ఖర్చు పెట్టలేను, ఎందుకంటే నేను బ్యాంకుల్లో 5,000 కోట్లు మోసం చేయలా,
లేకపోతే ఈడీ కేసు ఆయనలాగా పెట్టినట్టు నాకేం పెట్టలా. కాబట్టి నేను అన్ని కోట్లు ఖర్చు పెట్టలేను. నా దగ్గర నిజంగా సుజనా చౌదరి గారి దగ్గర ఉన్నంత డబ్బు లేదు. నేను సుజనా చౌదరి గారు ఇచ్చినంత ఫండ్ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వలేను. మన పిఠాపురం వెళ్ళినప్పుడు కూడా ఆయన పార్టీ ఫండ్ ఎంత ఇస్తామని అడిగారన్న మాట సుజనా చౌదరి గారే బయటికి మాట్లాడారు. ఓకే, ఎంత ఇస్తామని. మరి ఆ ఫిగర్ ఎంతో వాళ్ళిద్దరికే తెలుసు బయటికి. ఆ విషయం అప్రాక్సిమేట్లీ ఎంత ఉండొచ్చు, ఆ విషయం బయటికి చెప్పాలి. ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు ఒక సీటు? ఆ సీటు 30 వాల్యూ ఎంత కోట్ల వరకు పలికిందని చెప్తున్నారు బయట. ఏంటండి 30 crores అని చెప్తున్నారండి బయట. నాకైతే నిజంగా పూర్తిగా ఫిగర్ తెలియదు. బయట అయితే 30 crores అని నడుస్తుంది. 30 కోట్లకు ఒక సీటు అమ్మేసుకున్నారా? 30 crores అని నడుస్తుంది. మరి దాని అర్థం అదే కదా. ఇంకా ఈశ్వర్ గారు దాని అర్థం అదే కదా. 30 crores అని చెప్తున్నారు. రెండోది మీరు అడిగారు జనసేన పార్టీ నుంచి మీరు కూడా సపోర్ట్ చేయొచ్చు కదా అని. నేను నిజాయితీగా క్రమశిక్షణతో పనిచేశా. నేను 2019 నుంచి 2024 వరకు అమ్ముకున్న ఆస్తులే చెప్తాను. అంత ముందే కాదు, నేను అమ్ముకున్న ఆస్తులే చెప్తానండి. నిజంగా డబ్బులకో ఇంకోటి ప్రలోభ పడేవాళ్ళం అయితే మేము ఎందుకు విభేదిస్తాం? మేము రాజకీయ భవిష్యత్తు కావాలనే కోరుకున్నాం. మాకు ఇస్తానన్న సీటే ఇయ్యమని అడిగాం. మేము పెత్తందారులకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని మాట్లాడాం. అందుకనే నేను సపోర్ట్ చెయ్యాలా. ఆ భారం కూడా నేను భరించలేకపోయినా. చాలామంది రూమర్స్ మాట్లాడారు, నన్ను వ్యక్తిత్వంగా చంపేటువంటి ప్రయత్నం చేశారు. పోరాటాలు ఉద్యమాల్లోంచి వచ్చినటువంటి మేము ప్రలోభాలకి లొంగే పరిస్థితి లేదని చెప్పాం. అందుకనే నేను మద్దతు ఇవ్వాలా. నా వ్యక్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశా. అందుకనే నేను ఎక్కడ సహకరించలా. పార్టీకి కూడా రాజీనామా చేశా. అన్ని వాస్తవాలే బయటికి మాట్లాడా. నేను రైట్. ఒక విషయం చెప్పండి, జనసేన జెండా కాకుండా వేరే పార్టీ జెండా పట్టుకుంటే ఏది చెయ్యి నరుకుతాను ఏది మీరు అటువంటి స్టేట్మెంట్ ఏమైనా ఇచ్చారా? ఏమన్నారు చెప్పండి ఫస్ట్. అది చెప్పారంటే దానికి లింక్ ఒక క్వశ్చన్ నేను చెప్పాను. నేను రాజకీయాల్లో ఈ సీటు కేటాయించేటువంటి ఉద్యమం చేసేటువంటి పరిస్థితుల్లో, ఓకే, పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహించినటువంటి పరిస్థితుల్లో నేను జనసేన పార్టీ జెండా తప్పించి వేరే జెండా పట్టుకుంటే ఖచ్చితంగా కొబ్బరి గొండాలు కత్తి తీసుకొని నా చేయి నరకచ్చని స్టేట్మెంట్ ఇచ్చా. నేను ఆ మాట మాట్లాడా. కానీ నన్ను రాజకీయంగా, వ్యక్తిత్వంగా, కుటుంబ పరంగా జనసేన పార్టీ నన్ను చంపేసింది. నన్ను అత్యంత దారుణంగా మోసం చేశారు. తడిగుడ్డ లేకుండా పవన్ కళ్యాణ్ నా గొంతు కోశారు. నన్ను రాజకీయంగా చంపేశారు. కాబట్టే రాజకీయ పునర్జన్మలో నాకు నచ్చిన జెండా పట్టుకున్నా. అది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నాకున్న నమ్మకం, విశ్వాసంతోనే నేను వైసీపీ పార్టీ జెండా. చాలా అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఇప్పుడు పునర్జన్మ పొందాను అనేది చాలా బాగుంది. మీరు చెప్పింది పొలిటికల్ స్టేట్మెంట్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కానీ మీ పార్టీ నాయకులు మొన్నటి వరకు మీతో సెకండ్ టైం ఇవ్వాలి. ప్లీజ్ చెప్పండి. ఇంకొక స్టేట్మెంట్ ఇవ్వాలి. చాలా మంది నా మీద ఈ మాట అడుగుతున్నారు. జనసేన పార్టీ పోటీ చెయ్యనటువంటి స్థానాలు 165. ఓకే, జనసేన పార్టీ పోటీ చెయ్యనటువంటి స్థానాలు 165. ఈ 165 స్థానాల్ని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఏ కత్తి పెట్టి నరికేశారో అందరూ మాట్లాడాలి. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ సిపిఐ సిపిఎం పార్టీలతో పొత్తులో ఉన్నప్పుడు 140 స్థానాల్లో పోటీ చేసింది. ఈ రోజున కేవలం 10 స్థానాల్లోనే జనసేన పార్టీ పోటీ చేస్తుంది. మిగతా 11 స్థానాలు కూడా తెలుగుదేశం ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులే అందులో ఉన్నారు. అంటే జనసేన పార్టీ పోటీ చేసే స్థానాలు కేవలం 10. 165 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయట్లా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ కత్తి తీసి జనసేన పార్టీ పునాదుల్ని పెకిలించేశారో, ఏ కత్తి పట్టుకొని జనసేన పార్టీని పీక కోసారో ముందు వాళ్లే సమాధానం చెప్పాలి నాకు. ఇప్పుడు మీకు మీ పార్టీ నాయకులే అంటున్నారు కొబ్బరి బోండాలు నరికే కత్తిని పంపిస్తాము, మరి మహేష్ గారు ఏం చేస్తారని. మీరు వినే ఉంటారు ఆ స్టేట్మెంట్లు, లేకపోతే వాళ్ళు మీకు సవాల్ చేసిన విధానం? వాళ్ళ పేకే కదా పవన్ కళ్యాణ్ గారు కోసింది. వాళ్ళనే కదా జెండా మోసే కూలీలుగా చేసింది. వాళ్ళేమో పార్టీ నాయకులు అనుకుంటున్నారు ఏంటి ఈశ్వర్ గారు మీరు? వాళ్ళు జెండా మోసే కూలీలు, నాయకులు కాదు. జెండా మోసే కూలీలు వాళ్ళందరూ కూడా. వాళ్ళ నాయకులే ఏంటి? వాళ్ళు జెండా మోసే కూలీలు. ఆ జెండా మోసే కూలీలకి ఒక చెయ్యి మేస్త్రో, చిన్న మేస్త్రో, పెద్ద మేస్త్రో ఉంటారు. వాళ్ళు జనసేన పార్టీ నాయకులు కాదు. వాళ్ళ జనసేన పార్టీ జెండా మోసే కూలీలు. వాళ్ళు జనసేన పార్టీ జెండా పట్టుకోరు. అక్కడ కూడా తెలుగుదేశంతో బీజేపీతో పట్టుకుంటారు. అట్లాంటి కూలీలు వాళ్ళు.
ఆ నాయకులు ఇన్ఛార్జీలు అనుకుంటున్నారేమో మీరు, వాళ్ళు కూలీలు పైన ఉండే వాళ్ళని చిన్న మేస్త్రులు, పార్టీ మీద పెద్ద పవన్ కళ్యాణ్ మీద మేస్త్రులు ఉన్న అభిమానం అంటారు. పొత్తు ధర్మం కావచ్చు కదా అలా పట్టుకోవడం. ఎవరికి వాళ్ళు ఒకవేళ ఆ జెండాలు పట్టుకుంటే మీరు పొత్తు ధర్మం అన్న ఇది చాలా మంచి మాట అడిగారు. పొత్తు ధర్మం అంటారా? ఎస్, పొత్తు ధర్మం చాలా కావచ్చు. మంచి ప్రశ్న అడిగారు. Yes. 1% కూడా ఓట్లు లేనటువంటి భారతీయ జనతా పార్టీ 10 స్థానాల్లో పోటీ చేస్తుంది. 1% కూడా లేని ఓట్లు లేనటువంటి భారతీయ జనతా పార్టీ 10 స్థానాల్లో పోటీ చేస్తే 6.75% దగ్గర 7% ఓట్లు వచ్చిన జనసేన పార్టీ 67 స్థానాల్లో పోటీ చేయాలి కదా. పొత్తు ధర్మం అంటే అది. ముఖ్యమంత్రి పదవిలో వాటా అడగాలి కదా, అది పొత్తు ధర్మం అంటే. 10 స్థానాలు తీసుకోవడం ఏంటి పొత్తు ధర్మం అంటే? అంటే బీజేపీ పార్టీ జనసేన పార్టీ రాష్ట్రంలో సమాన బలాలు ఉన్నాయని చెప్తున్నారా? నోటా కన్నా తక్కువ వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి 10 స్థానాలు ఉన్నప్పుడు జనసేన పార్టీకి కూడా 10 స్థానాలే కదా ఉన్నాయి. ఇదా పొత్తు ధర్మం అంటే? భారతీయ జనతా పార్టీ కూడా సీట్లు అడిగింది తెలుగుదేశం పార్టీ కదా. జనసేన పార్టీ ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చింది? ఎందుకు సీట్లు తగ్గించుకోవాల్సి వచ్చింది? రాష్ట్రంలో కాపులు పెద్ద ఎత్తున జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు విమర్శలు చేశారు? మీరు 60 స్థానాలు తీసుకుంటా అన్నారు, తర్వాత 50 స్థానాలు అన్నారు, 45 అన్నారు, 35 అన్నారు, 32 అన్నారు, 30 అన్నారు, 24 నుంచి 21కు వచ్చారు. ముఖ్యమంత్రి మరి పదవిలో కూడా మీరు షేరింగ్ అడుగుతున్నారు కదా, అడగలేదనే కదా కాపులు వ్యతిరేకించారు. పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేశారు, మా మద్దతు లేదని చెప్పారు, సోషల్ మీడియా వేదికగా అనేక కామెంట్స్ పెట్టారు. ఇదేం పొత్తు ధర్మం అని. మీరు ఒంటరిగా పోటీ చేయమని కూడా మాట్లాడారు కదా, ఎందుకు అవన్నీ పరిగణలోకి తీసుకోవాలా? పొత్తు ధర్మం అంటే జనసేన పార్టీనే త్యాగం చేయాలా సీట్లన్నీ? త్యాగమా లేకపోతే వ్యాపారమా అది? ఇక్కడ మహేష్ గారు పవన్ కళ్యాణ్ సీట్లు అమ్ముకున్నాడని 30 కోట్లు కానీ వదంతులు అంటున్నారు కదా, అది మరి జన సైనికులేమో ఆయన కష్టార్జితమే పేదలకి పంచి పెడతారని చెప్తున్నారు. ఆయనకి డబ్బులు అవసరం లేదు, సినిమాల్లో నటిస్తే బోడంత డబ్బు వస్తుంది, యాడ్లు చేసుకుంటే ఒక్కో యాడ్కి 100 కోట్లు వస్తుందని చెప్పుకుంటారు. ఆయన కష్టార్జితమే ప్రజలకి దానం చేసే వ్యక్తి సీట్లు అమ్ముకుంటారంటే దాన్ని జన సైనికులు నమ్మే పరిస్థితి లేదు. నంబర్ 1. నంబర్ 2, ఈ క్రియాశీలక సభ్యత్వంలో ఒక్కొక్క సభ్యుడి దగ్గర 500 తీసుకొని ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత కట్టారు? పవన్ కళ్యాణ్ దానికి అదనంగా ఏమైనా జోడించారా, ఏమైనా మిగిలిన? ఈ సమాచారం మీ దగ్గర ఉంటే కొంచెం దయచేసి చెప్పండి. పోతిన మహేష్ గారు, డైరెక్ట్గా మిమ్మల్ని చింత రాజశేఖర్ గారు ఒక క్వశ్చన్ అడిగారు. రెమ్యునరేషన్ కూడా తన సినిమాల్లో సంపాదించిన డబ్బు కూడా ఆయనే ఖర్చు పెడుతున్నప్పుడు ఆయన ఎందుకు టికెట్లు అమ్ముకుంటారు అని. మనం ఒక మాట మాట్లాడుకుందామండి. రాజకీయ పార్టీ 2014లో పెట్టిన దగ్గర నుంచి 2024 వరకు ఎన్ని సినిమాలు చేశారు? వారి రెమ్యునరేషన్ ఎంత? వారి సినిమాలు ఎన్ని హిట్ అయినాయి, ఎన్ని డిజాస్టర్ అయినాయి? ఆయనకు వచ్చిన రెమ్యునరేషన్ ఎంత, ఆయన ఇచ్చిన డొనేషన్స్ ఎంత అనేది ఒకసారి కంపేర్ చేసి చెప్పండి. కంపేర్ చేసి చెప్పండి. ఆయన మెయింటెనెన్స్ ఎంత, ఇవన్నీ కంపేర్ చేస్తే డబ్బులన్నీ ఎక్కడి నుంచి ఎలా వచ్చినాయి అనేది చాలా మందికి అర్థమైంది. అంటే సినిమాల్లో కంటే రాజకీయాల్లో ఎక్కువ సంపాదించారా? పరిస్థితి ఉంటే సినిమాల కంటే సిల్వర్ స్క్రీన్ కంటే పొలిటికల్ స్క్రీనే ఆయనకి ఎక్కువ సంపాదన ఇచ్చిందా? డెఫినెట్గా అలాగే అనుకుంటున్నారు. ఇప్పుడు డెఫినెట్గా ప్రజలందరూ అలాగే అనుకుంటారు. ఒక అసెంబ్లీ సీట్ ఇస్తే 30 కోట్లు వచ్చినప్పుడు ఏం యాక్టింగ్ చేయాలి? అక్కడ ఏం నటించాలి? ఏం కష్టపడాల్సిన అవసరం ఉంటుంది? పోతిన మహేష్ లాంటి కష్టపడి పనిచేస్తే ఆస్తులు అమ్ముకుంటే అతను కదా పోయేది, కెరియర్ పోయేది అతనికి, ఆస్తులు పోయేది అతనికి. కానీ అతని మీద ఒక సీట్ అమ్ముకుంటే 30 కోట్లు మరి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి వస్తాయి కదా. పొలిటికల్ స్క్రీన్ చాలా ఈజీగా ఉంటుంది. సినిమా స్క్రీన్ అయితే ఎండలో కష్టపడాలి, యాక్టింగ్ చేయాలి, డైలాగులు చెప్పాలి, ఏం అక్కర్లేదు కదా ఇక్కడ. కానీ జనసేన అక్కర్లేదు కదా. జనసేన పార్టీలో అక్రమాలు, అవినీతి, మ్యాచ్ ఫిక్సింగ్ మీరు చేసినటువంటి ఆరోపణలు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? జనరల్గా ఒక నాయకుడు పార్టీని వీడిన తర్వాత చేసేటటువంటి కామన్గా చేసేటటువంటి ఒక కామెంట్ గానో విమర్శ గానో దీన్ని చూడాలా? దీనికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉంటే బయట పెడతారా? పెడితే ఎప్పుడు పెడతారు? ఈశ్వర్ గారు చాలా పెద్ద ఆధారాలు మీకు నేను డే 1 చెప్పా, చాలా పెద్ద ఆధారాలు బయట పెడతా. కాస్త సమయం తీసుకోండి. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా దేనికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి? దేనికి సంబంధించి అంటున్నారు? ఇప్పుడు మీరు అడిగారు కదా, ఈ అవినీతి ఎలా సంపాదించారన్న దాని మీదనే ఆధారాలు బయట పెడతా. పక్కా ఎవిడెన్స్ ఉంది, దాని మీదనే బయట పెడతా. పక్కా ఎవిడెన్స్ ఉంది, దాని మీదనే బయట పెడతా ఖచ్చితంగా.
పక్కా ఎవిడెన్స్ ఉంది. పక్కా ఎవిడెన్స్ ఉంది. మరి మీరు ఎన్నికల్లోపు బయట పెడతారా? ఎన్నికల తర్వాత దాన్ని బయట పెట్టిన పెద్ద ఉపయోగం ఏమి ఉండకపోవచ్చు. ఎన్నికల్లోపే పెడతారా? లేదు, ఎన్నికల తర్వాత ఉపయోగం ఏముంటుందని ఎన్నికల ముందే పెడతారా? ఇన్సూరెన్స్ గురించి కూడా ఎన్నికల ముందే ఏమన్నా పెడదాం వివరాలు ఈశ్వర్ గారు. ఎన్నికల తర్వాత కాదు, అలాగా మనం ఆ, మనకి తెలిసినటువంటి నిజాన్ని వాస్తవాన్ని ఖచ్చితంగా ప్రజల ముందు పెట్టాలి. ఉమ్, ఒక నటుడి యొక్క నిజ స్వరూపాన్ని బయట పెట్టాలి. నాయకుడు ముసుగులో నటుడు చేసేటువంటి అక్రమాలని అవితిని ఖచ్చితంగా బయట పెట్టాలి. అవి బయట పెడతా. మొన్న మాట్లాడే కదా నేను మాట్లాడిన తర్వాత కదా చాలా వాస్తవాలు బయట చాలా మందికి తెలిసింది. ఓకే, మ్యాచ్ ఫిక్సింగ్ కూడా నేను మాట్లాడిన తర్వాత కదా బయట చాలా మందికి తెలిసింది. ఉమ్, కొన్ని అక్రమాలు చెప్పా, ఇవి కూడా చెప్తా. ఖచ్చితంగా ఆధారాలు బయట నా దగ్గర ఆధారం ఉండబట్టే కదా ఇంత బలంగా మాట్లాడుతున్నా నేను. మీరేంటండి ఒక్కసారిగా ఇలా బలంగా మారిపోయారు? మాట్లాడుతున్నానంటే హార్డ్ కోర్ జనసేన. నా దగ్గర జనసేన ఆధారం అంటే ఉండబట్టే మాట్లాడుతున్నా. కాదు సార్, జనసేన అంటే ఒక 4 పేర్లు 5 పేర్లు చెప్పమంటే అందులో మీ పేరు ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి మీరు మారిపోవడం ఏంటి? ఇన్ని ఆరోపణలు చేయడం ఏంటి? నేను గతంలో జనసేన, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ. ఉమ్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇన్సూరెన్స్ గురించి ఏమన్నా వివరం? కండువా కప్పుకున్నా. నేను వైఎస్ఆర్సీపీ. నేను మాజీ అని పెట్టుకోండి, లేకపోతే ఇంకేమైనా పెట్టుకోండి, కానీ జనసేన కాదు. నేను ఇప్పుడు ఓకే, నేను ఇంకో అనేక డైరెక్ట్ క్వశ్చన్ సందర్భాల్లో అడుగుతా. చాలా ఇబ్బందులు పడ్డా, చాలా అవమానాలు పడ్డా. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతా. అసలు వైఎస్ఆర్సీపీలోనే ఎందుకు జాయిన్ అయ్యారు? జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? మంచి ప్రశ్న వేశారు. నేను సీటు ఎప్పుడైతే బలంగా అడుగుతున్నానో నా మీద చాలా విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. నా వ్యక్తిత్వాన్ని చంపేటువంటి ప్రయత్నం చేశారు. నన్ను ప్రలోభాలు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. మేము రాజకీయాల్లోకి వచ్చింది సమాజానికి సేవ చేయాలని. ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే ఖచ్చితంగా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చనో, మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చనో, ప్రజలకి మంచి చేసి తద్వారా మా పేరు శాశ్వతంగా నిలుపుకోవచ్చు అనేటువంటి ఒక చిన్న తాపత్రయంతో మేము ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాం. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పాం. వారు కూడా సీటు కేటాయిస్తానని చెప్పారు. ఆ దిశగానే అడుగులు ముందుకు వేశాం. కానీ నాకు సీటు ఎందుకు కేటాయించలా? నన్ను ఎందుకు మోసం చేశారు? నన్ను ఎందుకు మభ్యపెట్టారు? ఒక కొత్త తరం రాజకీయ నాయకుల్ని మీరు వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం అమ్మేస్తారా? ఇది కుట్ర కాబట్టే నేను ప్రశ్నించా. ఎందుకు జలీల్ ఖాన్ గారిని పార్టీ కార్యాలయానికి పిలవాల్సి వచ్చింది? ఎందుకు ఒక్కలగడ భాస్కర్ రావు గారితో నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడాల్సి వచ్చింది? ఎందుకు ఈ రోజున పోతిన మహేష్ని పక్కన పెట్టి సుజనా చౌదరి గారికి టికెట్ ఇవ్వాల్సి వచ్చింది? మీరు అంచెలంచెలుగా చూసుకోండి. జలీల్ ఖాన్ గారు ఆశించిన స్థాయిలో డబ్బులు ఇవ్వలేరు. ఒక్కలగడ భాస్కర్ రావు గారు ఆశించిన స్థాయిలో డబ్బులు ఇవ్వలేరు. వీళ్ళు ఆశించిన స్థాయిలో డబ్బులు ఇవ్వగలిగింది సుజనా చౌదరి గారు కాబట్టే నన్ను గొంతు కోసి నడి రోడ్డు మీద నుంచోబెట్టి మోసం చేసి ఈ టికెట్ అమ్మేశారు. ఈ టికెట్ అమ్మేశారు. అందుకనే నేను అక్కడ ఉండాలని అనుకోలేదు. అట్ ద సేమ్ టైం నన్ను మభ్యపెట్టి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు. నేను సీట్ అడిగా. నా వ్యక్తిత్వాన్ని చంపేలాగా రూమర్స్ సృష్టించారు. మహేష్కి ఏదో డబ్బులు ఇస్తున్నారు, మహేష్ ఏదో అది ఇదని నా వ్యక్తిత్వాన్ని చంపే ప్రయత్నం చేశారు. నేను పోరాటాల నుంచి ఉద్యమాల నుంచి వచ్చాను. అటువంటి వ్యక్తిని 2019 నుంచి 2024 వరకు కూడా ఆస్తులు అమ్ముకున్నా నేను. నా వ్యక్తిత్వాన్ని చంపే ప్రయత్నం చేశారు కాబట్టే నేను కూటమిలో ఏ పార్టీలో కూడా ఉండాలనుకోలేదు. అందుకనే బయటకు వచ్చా. నేను పెద్దలు సుబ్బారెడ్డి గారితో మాట్లాడా. సార్ నేను పార్టీలో చేరుతానని అడిగా. వారు కూడా సీఎం సార్తో చెప్తానన్నారు. చెప్పారు. నన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. ఇవాళ సీఎం గారు కూడా అలాగనే మమ్మల్ని ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకున్నారు. మహేష్ నీకు రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది, ఖచ్చితంగా నీకు బ్రహ్మాండంగా ఉంటుందని హామీ ఇచ్చారు. అందుకనే నేను కూడా కూటమి నుంచి అనుకోండి, జనసేన ఎంచుకోండి బయటకు వచ్చా. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీలో మరి నేను మనస్ఫూర్తిగా ఆనందంగా చేరడం జరిగింది. విజయవాడ వెస్ట్లో ఏ పార్టీ గెలవబోతోంది? ఎందుకంటే మీరు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు కాబట్టి చెప్పండి. అక్కడ సుజనా చౌదరి 100 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. మీ అంచనాల ప్రకారం ఎవరు గెలవబోతున్నారు? ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? విజయవాడ నగరంలో 100 కోట్లు ఉన్నంత మాత్రాన, అంటే మీరు కూడా దీన్ని తప్పుగా తీసుకోమాకండి. ఓకే, 100 కోట్లు ఉన్నంత మాత్రాన గతంలో ఏ నాయకుడు కూడా విజయవాడలో గెలవాల. డబ్బున్నంత మాత్రాన గెలిచేలాగైతే ఇంకా ప్రజాబలం ఎందుకు? ప్రజల మద్దతు ఎందుకు?
అందులో సుజనా చౌదరి గారు లాంటి బ్యాంకులు మోసం చేసినటువంటి వ్యక్తిని పేద ప్రజలు, సామాన్య ప్రజలు ఎప్పటికీ కూడా ఆశీర్వదించరు. ఆయన ఓటమి తథ్యం. ఓటుకి డబ్బులు ఇచ్చినంత మాత్రాన ఓట్లు వేస్తారనుకుంటే అది అవివేకం అవుతుంది. పశ్చిమ నియోజకవర్గంలో నేను చాలా ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగా. అప్పుడు కూడా చాలామంది మాతో చెప్పినటువంటి మాటలు, సంక్షేమ పథకాల వల్ల మేము లబ్ధి పొందాం, అట్లాగే సంక్షేమ పథకాలు మాకు వస్తే బాగుంటుందని చెప్పారు. ఎవరు వద్దల్లా సంక్షేమ పథకాలు మేము కూడా మీరు పార్టీకి రాజీనామా చేయక ముందు వచ్చిన రియాక్షన్ ఇది ప్రజల నుంచి? అవును, నేను 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 ఇంటింటికి వెళ్ళాను కదా, నేను కూడా మాట్లాడాను కదా. మాట్లాడినప్పుడు మహేష్ గారు నాకు అమ్మఒడి వద్దని ఒక 1000 మందిలో ఒకళ్ళ ఇద్దరు చెప్పుండొచ్చు, కానీ మిగతా 998 మంది అమ్మఒడి కావాలని అడిగారు కదా. రానోళ్ళు ఏమడిగారు, మహేష్ గారు ఆధార్ కార్డులో నా వయసు తక్కువ పడుతుంది అందుకే పెన్షన్ రావట్లా, లేకపోతే ఇంకోటి ఏదో నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ రావట్లా, ఇలాగే మాట్లాడారు నాతోటి, ఇలాగే మాట్లాడారు. లేకపోతే ఇళ్ల పట్ట మాకు అక్కడ వచ్చే బాగుంటుంది, ఇక్కడ వస్తే బాగుంటుంది. ఇళ్ల పట్ట రావడానికి కూడా వాళ్ళు ఆస్వాదించారు కదా, వాళ్ళు తీసుకున్నారు కదా, మాకు కూడా ఒక ఆస్తి వచ్చిందని మాట్లాడారు కదా, ఎవరు వద్దల్లా, వస్తే ఇంకా వస్తే బాగుంటుంది, ఇంకొంతమందికి వస్తే బాగుంటుంది అనేది మాట మాట్లాడారు అందరు కూడా. అంతేగాని పథకాల మీద వ్యతిరేకత ఎక్కడ కూడా లేదు. నేను చాలా చాలా తిరిగా, ఇంటింటికి తిరిగా. నేను 1 year నుంచి తిరిగాను కదా. నేను అర్హత సాధించినటువంటి వాళ్ళు వ్యతిరేకత చూపించారు. వాళ్ళు వస్తే బాగుంటుందని, సంక్షేమ పథకం వస్తే బాగుంటుంది అనేటువంటి మాట మాట్లాడారు. రైట్. ఇక్కడ ఖర్చు పెట్టినంత మాత్రాన సుజనా చౌదరి గారు గెలవరు. రైట్. ఇక్కడ వైసీపీ పార్టీనే గెలుస్తుంది మళ్ళీ. రైట్. ఇక్కడ ఒక నాయకుడు పార్టీ మారిన తర్వాత ఆ పార్టీలో తనకు ఎదురైనటువంటి అనుభవాలు లేకపోతే ఒక అవమానాలు వాటి గురించి పార్టీని క్వశ్చన్ చేయడం ఓకే, అది ఎవరు కాదనరు. పాలిటిక్స్లో ఇది కామన్గా చూస్తున్నాం. కానీ మీరు కొంత వ్యక్తిగతంగా కూడా మాట్లాడారేమో నాకు అనిపిస్తోంది. మీరేమంటున్నారంటే, చివరిగా నాకు ఒక కోరిక ఉంది, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గృహప్రవేశానికి తన భార్య అన్నా లెజెనోవాతోనే రావాలి. ఎందుకు ఆ మాట అన్నారు? ఈశ్వర్ గారు, నేను ఎక్కడ కూడా పర్సనల్గా మాట్లాడలా, విమర్శలు చేయలా. ఒక సొంత ఇల్లు గృహప్రవేశం చేసుకునేటప్పుడు మరి ఈశ్వర్ గారు ఒంటరిగా వెళ్తారేమో నాకు తెలియదు. మీరు కూడా కుటుంబ సమేతంగా చక్కగా పట్టుబట్టలు కట్టుకొని వెళ్తారని నేనైతే అనుకుంటున్నా. ఖచ్చితంగా ఎవరైనా, హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్లైనా, ఎవరైనా సరే ఒక సొంత ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసేటప్పుడు ఒంటరిగా వెళ్తారని నాకైతే తెలియదు. మరి మేమైతే సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరం కలిసి గృహప్రవేశం చేశాం. అదే కోరికను వ్యక్తపరిచా. తప్ప ఈశ్వర్ గారు అడగడం కాదు, తప్పని నేను అనట్లేదు. అదేం కోరిక తప్ప? ఇప్పుడు గృహప్రవేశం చేసుకుంటున్న వ్యక్తి డెఫినెట్ గా కలిసి చేసుకుంటారు. అందులో క్వశ్చన్ చేయాల్సింది ఏముంది అని అంటున్నా. తప్పని నేను అనట్లేదు. ఎందుకు క్వశ్చన్ చేయాల్సి వచ్చింది అని అంటున్నా. మరి నిన్న మీరు చూసుంటారు కదా, ఒక్కళ్ళు వచ్చారు, ఇద్దరు వచ్చారు, నిన్న మీరు చూసుంటారు కదా టీవీలు. ఆయన ఒక్కరే వచ్చారు. మరి ఒక్కరే ఎందుకు వచ్చారు? వర్మతో కలిసి కూర్చున్నారు. ఆ వర్మ భార్య అవుతా ఏంటి? అన్నా లెజెనోవా గారు అవుతారా? కారనుకోండి. రారని మీరు ఎందుకు అనుకున్నారు? ఆ ప్రశ్న లేవనెత్తడానికి కారణం ఏంటి? వస్తారనే కదా నేను అడిగా. రారని మీకు మాత్రమే తెలుసు, నాకు తెలియదు. చింతా గారికి తెలియదు, సరోజ గారికి తెలియదు. లెజెనోవా గారు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఏంటిదండి? ఆమె రారన్న విషయం నాకు తెలియదు, చింతా గారికి తెలియదు, సరోజ గారికి తెలియదు, ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదు. మీకు మాత్రమే తెలుసు. అందుకే మీరు క్వశ్చన్ చేశారు. ఎందుకు క్వశ్చన్ చేశారు? ఎందుకు రాదని మీరు ఊహించారు? అరే అదేంటంటే మీరు ఫిక్స్ అయిపోతారండి. ఈశ్వర్ గారు రారని మీరే ఫిక్స్ అయిపోతారని నేను వస్తారని కదా ఆశించా. నేను ఇందులో ఆశించడం ఏంటి సార్? రివర్స్ లో ఫిక్స్ అయిపోతున్నారు, వస్తారని కదా ఆశించా. ఏంటి, నేను పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సమేతంగా రావాలి, అందరూ అలాగే ప్రచారం చేస్తున్నారు కదా. ఈశ్వర్ గారు అన్ని చోట్ల చేయట్లేదు ప్రచారం, అలా అన్ని చోట్ల చేస్తున్నారు కదా ప్రచారం. మీరు నన్ను అడగడం ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని కదా అడగాలి. పవన్ కళ్యాణ్ అడుగుదాంలేండి. పవన్ కళ్యాణ్ మనకి అందుబాటులోకి వస్తే అడుగుదాం. కానీ ఇక్కడ నేను ఇంకొక ఎందుకు అందరికి అర్థమయ్యేలాగా మాట్లాడుకుందాం. అందరికి అర్థమయ్యేలాగా మాట్లాడు. మీకు ఒక వెడ్డింగ్ కార్డు ఇచ్చారనుకోండి, ఒక పెళ్లి కొడుకు వెడ్డింగ్ కార్డు ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు? నేను వస్తాను, ఇద్దరిని వధువులను ఇద్దరిని దీవిస్తాను అని అంటారు. అంతేగాని పెళ్లి కూతురు వస్తుందా ఈ పెళ్లికైనా అడుగుతారా? కాదండి, ఆశీర్వదించడానికి వచ్చినప్పుడు పెళ్లి కార్డు ఇచ్చినప్పుడు ఏమంటారంటే కుటుంబ సమేతంగా రండి అంటారండి అందరూ. ఖచ్చితంగా కరెక్ట్.
కుటుంబ సమేతంగా రండి, ఒక్కళ్ళు వచ్చి ఆశీర్వదించమని కుటుంబ సమేతంగా వచ్చి ఆశీర్వదించండి అంటారండి. అవును. నేను కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఇల్లు గృహప్రవేశం చేయమని చెప్పా. నేను అభ్యర్థించా, నేను ఎక్కడ ప్రశ్నించా, అభ్యర్థించా. వస్తే బాగుంటుందని కోరుకున్నా, రాలా. మరి ఎందుకు రాలేదనుకుంటారు? ఏమన్నా కారణం ఏమన్నా తెలుసా మీకు? ఏమన్నా రీజన్ ఉందా రాకపోవడానికి? నాకు తెలియదు అండి, కారణాలని ఆయనే చెప్పాలి. ప్రజలకు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. ప్రజలకు నాకు వదిలేస్తున్నారా? తెలీదు అది. ప్రజలకు వదిలేస్తున్నారా? ప్రజలకు కాదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి ఆ సమాధానం. ఎస్, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్తారు. నాదెండ్ల మనోహర్ గారిని అడగండి రేపు. రైట్ రైట్. రేపు నాదెండ్ల మనోహర్ గారిని అడగండి ఒకసారి. ఆయన చెప్తారా సమాధానం దీనికి? ఆయన చెప్తారు, బాగా చెప్తారు. ఆయనకి బాగా తెలుసుకోవాలి. రేపు నాదెండ్ల మనోహర్ గారిని అడగాలి మీరు. రైట్. సరోజ గారు ఖచ్చితంగా అడగాలి ఆయన. డెఫినెట్గా ఆయన అందుబాటులోకి వస్తే అడుగుతా, డెఫినెట్గా అడుగుతా. మీరు లేవనెత్తిన ప్రశ్న అడుగుతా, ఆయన ముందే ఊహించారని కూడా చెప్తా. అడగాలి మీరు, మనోహర్ గారిని అడగాలి ఈ ప్రశ్న. ఖచ్చితంగా అడుగుతా. సార్ సమయం తక్కువ ఉంది, డైరెక్ట్గా చెప్పండి. పోతిన మహేష్ గారు, ఈ ఎన్నికల తరువాత ప్రజారాజ్యం 2 అవుతుందనేటటువంటి విశ్లేషణ ఒకటి పొలిటికల్ సర్కిల్లో తిరుగుతుంది. ముఖ్యంగా పార్టీని వదిలి వచ్చేసిన వాళ్ళే అంటున్నారు. జరుగుతుంది అనుకుంటున్నారా? అదే జరుగుతుంది అనుకుంటున్నారా? లేదా మరింత ఉన్నతంగా ఎదుగుతుందా? ఆల్రెడీ ఈశ్వర్ గారు అయిపోయింది. జనసేన పార్టీ పోటీ చేసే స్థానాలు కేవలం 10 కదండి. రాష్ట్రంలో 165 స్థానాల్లో జనసేన పార్టీ లేదు అసలు. ఉన్నది జనసేన పార్టీ అనేది కేవలం 10 స్థానాల్లోనే. జనసేన పార్టీ 21 స్థానాలు తీసుకోవచ్చు, కానీ అందులో 11 స్థానాలు తెలుగుదేశం ఇతర పార్టీ నాయకులు ఉన్నారు. కేవలం జనసేన పార్టీ నాయకులు ఉన్నది 10 స్థానాల్లోనే. రేపు ఇందులో ఎంతమంది గెలుస్తారనేది మనం కనుక ఆలోచన చేసిన తర్వాత మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగానే అసెంబ్లీలో ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి గెలిచినటువంటి అభ్యర్థులు మేము జనసేనలో ఉండం, పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేయం, మేము తెలుగుదేశం పార్టీతో వెళ్ళిపోతామని చెప్పి ఖచ్చితంగా అసెంబ్లీలో వాళ్ళు సంతకాలు పెడతారు. తెలంగాణలో కూడా ఇది జరిగింది. టీఆర్ఎస్ పార్టీలో అక్కడ రమణ గారు, మోత్కల్వేల్ నరసింహన్ గారు మేము పార్టీని విలీనం చేసేస్తామని సంతకాలు పెట్టారు. ఓకే, అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలు అందరూ కలిసిపోయారు అక్కడ వెళ్ళి. సేమ్ అదే స్టోరీ ఇక్కడ రిపీట్ అవుద్ది. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ ముందుగానే జరిగినటువంటి ఒప్పందంలో భాగమే. అందుకనే జనసేన పార్టీ నాయకులకి కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రమే జనసేన పార్టీ సీట్లు కేటాయించింది. జనసేన పార్టీ నాయకులను పూర్తిగా పక్కన పెట్టింది. రేపు పొద్దున పార్టీ నడపమంటారు, మరొక 5 ఏళ్ళు నడపాలి, ఆ భారం మనం ఎక్కడ మోస్తాం, ఇంటికి వెళ్ళిపోదామనే భావన పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఇవన్నీ నాదెండ్ల మనోహర్ గారికి బాగా తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి కూడా బాగా తెలుసు. అందుకనే మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగానే జనసేన పార్టీని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి చేతితో కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలతో కల్పించేటువంటి కుట్ర మ్యాచ్ ఫిక్సింగ్ ముందే జరిగింది. ఇది రేపు జరిగేది కూడా ఇది 6 నెలలు పట్టచ్చు, లేకపోతే 12 నెలలు పట్టచ్చు. జనసేన పార్టీ ఖచ్చితంగా ప్రజారాజ్యం పార్టీ 2నే. రైట్.